భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో కేంద్ర విమానయాన శాఖ బృందం సభ్యులు ఎయిర్పోర్టుకు సంబంధించిన భూములను పరిశీలించారు. రామావరం సమీపంలోని 950 ఎకరాల స్థలం మ్యాప్ను, భూముల వివరాలను కలెక్టర్ జితేష్ పాటిల్ వారికి వివరించారు. అనంతరం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించి ఎయిర్పోర్టు ప్రణాళికపై చర్చించారు. కొత్తగూడెం దగ్గర రామవరం ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ కోసం మనము ఈ జాగా చూసినాము. కొత్తగూడెం పట్టణానికి ఎయిర్పోర్ట్ రావాలని చాలా సంవత్సరాల నుంచి కోరిక ఉంది. ఖచ్చితంగా మన జనాలు ఎయిర్పోర్ట్ కోరుకుంటున్నారు అండ్ అన్ని రకాలుగా మనకి సపోర్ట్ ఉంది. మన ప్రభుత్వం తరఫున ఇంకా కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఈ బృందం ఇక్కడ వచ్చేసింది ఎయిర్పోర్ట్ అథారిటీ. సో ఇప్పుడు ఈ దశలో ఏం చూస్తున్నారంటే ఈ జాగా, ఈ స్థలం మనం ఏదైతే చూపిస్తున్నామో దాంట్లో గుట్టలు ఉన్నాయా, రాళ్ళు రప్పలు ఉన్నాయా, అది ఒక ప్రీ ఫిజిబిలిటీ అంటారు దాన్ని. అంటే ముందు ఒక ప్రైమా ఫేసీగా ఫస్ట్ నజర్లో చూస్తే ఇది సాధ్యం అవుతుందా అది చూడడానికి టీం మనకి వచ్చింది. సో ఈరోజు చూసుకొని మోస్ట్లీ ఈరోజే వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఇంకొక బృందం వచ్చేసి ఒక నెల లేదా ఒక 2 వారాలు మొత్తం టెస్టులు చేసుకుంటూ దెన్ తర్వాత మనకి చెప్తారు. సో ఈ టీంలో దాదాపుగా 6 ఉన్నారు. సో ఒక టీం అయితే మన రాష్ట్ర స్థాయి నుంచి అధికారులు మన దగ్గర ఉన్నారు. ఏవియేషన్ డిపార్ట్మెంట్ రాష్ట్ర స్థాయిలో ఉంటుంది అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ కేంద్రం నుంచి మనకి 6 అధికారులు ఇక్కడ